what Paul edifies us. పరిశుద్ధుడైన పౌలు మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? That's what we read in the Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ సంగతిని మనం చదివాము ఇందాక. Ephesians 6th chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and verse 11. 11వ వచనము. How we must prepare. ఏ రీతిగా మనం సిద్ధపడాలి? We have to prepare for the war. మనము యుద్ధముకు సిద్ధపడాలి. It is a preparation for the war. ఇది యుద్ధమునకు సిద్ధపడేటువంటి సమయము. A man who prepares for the war, ఎవరైతే యుద్ధానికి సిద్ధపడతారో he must have the armor. వారు యుద్ధాయుధములు కలిగి ఉండాలి. 6th chapter and verse 11. 6వ అధ్యాయం 11వ వచనము. Put on the whole armor of God, దేవుడిచ్చు సర్వాంగ కవచమును that ధరించుకొనుడి. he may be able to stand against the wiles of the devil. అందును బట్టి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవుతారు. How many parts to the armor? ఆ సర్వాంగ కవచంలో ఎన్ని ఆయుధాలు ఉన్నవి? 7 parts are there. 7 భాగాలున్నవి లేదా 7 ఆయుధాలున్నవి. Having your loins girt about with truth. సత్యమను దట్టి That కట్టుకొనుడి. is number 1. అది సత్యం అనే దట్టి మొదటి ఆయుధము. If you don't have truth, నీకు సత్యము లేకపోతే you cannot win in the battle. నీవు యుద్ధంలో గెలవలేవు. You will be deceived. నీవు మోసగించబడతావు. You will be astonished. అప్పుడు ఆశ్చర్యపోతావు. Ayo, I am a believer. అయ్యో నేను విశ్వాసిని కదా, How I am being defeated now? ఏ రీతిగా మరి నేను ఓడిపోతున్నాను ఈ సమయంలో? Because there is no truth in you. ఎందుకంటే నీలో సత్యము లేదు గనక. There is no uprightness in you. నీలో యథార్థత లేదు. You are speaking lies. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. Your life is a life of lie. నీ జీవితమే అబద్ధపు జీవితము. You must repent. అందును బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. If you have spoken lies to anyone, ఎవరితోనైనా నీవు అబద్ధాలు మాట్లాడిన ఎడల the పశ్చాత్తాపడాలి. Antichrist will easily take hold of you. లేదంటే క్రీస్తు విరోధి నిన్ను ఎంతో సులభతరంగా పట్టేస్తాడు. You will be defeated in the spiritual war. నీవు ఆత్మీయ పోరాటంలో ఓడిపోతావు. And now, having breastplate of righteousness. మరి ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే నీతి అను మైమరువు తొడుక్కోవాలి. Breastplate of righteousness. నీతి అనేటువంటి మైమరువు. You must have righteousness. నీకు నీతి ఉండాలి. If you don't have righteousness, నీకు నీతి లేకపోతే you will be defeated. నీవు ఓడిపోతావు. You will not get victory. అప్పుడు నీకు జయము ఉండదు. That's why you must prepare yourself now itself. అందును బట్టి ఇప్పుడే నీవు సిద్ధపడాలి. And teach others also to get ready ఇతరులను for కూడా this war. ఈ యుద్ధము కొరకు సిద్ధపడాలి అని నేర్పించాలి. The war is awaiting you. యుద్ధము నీ కొరకు సిద్ధంగా ఉంది. The next thing, your feet shod with preparation of the gospel of peace. ఆ తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కోవాలి. You must always preach to others. ఇతరులకు అన్ని వేళలా సువార్తను ప్రకటించాలి. Preparation of the gospel of peace. సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు ఉండాలి. Are you able to preach to others? మరి నీవు ఇతరులకు బోధించగలుగుతున్నావా? If you don't have any interest in preaching, బోధించడానికి ఎలాంటి ఆసక్తి లేకపోతే, you don't have this armor. ఈ ఆయుధము నీకు లేదు. Even if you have this armor, నీకు ఈ ఆయుధం ఉన్నా కూడా it will be useless if you don't preach to others. నీవు ఇతరులకు బోధించకపోతే ఆ ఆయుధం వృధా అయినట్టే. And the next thing, ఆ తర్వాతది above all, taking shield of faith, wherewith you shall be able to quench the fiery darts of the wicked. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. 17th verse, and take the helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణాన్ని తీసుకోవాలి. Many people, they don't have proper salvation. చాలా మందికి సరైన రక్షణ ఉండదు. They think they are saved, వారు రక్షింపబడ్డామని but they are తలస్తారు. not properly saved. కానీ నిజంగా సరైన రీతి వారు రక్షింపబడరు. They are not saved from the world. వారు వాక్యానుసారంగా రక్షింపబడరు. They are not saved from the sin. వారు పాపము నుంచి రక్షణ పొందరు. They are not saved from the lust. వారి శరీరేచ్ఛలను బట్టి విడుదల లేదా రక్షణ పొందరు. They don't have the assurance of salvation. రక్షణను గురించిన నిర్ధారణ వారికి ఉండదు. So simply they go, I am a Christian, I am a Christian. కేవలం వారు నేను క్రైస్తవుడని వెళ్ళిపోతుంటారు. I am baptized. నేను బాప్టిజం తీసుకున్నాను. By being baptized, you cannot go to heaven. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీవు పరలోక రాజ్యం చేరవు. And also you cannot have victory over the Antichrist. అదే రీతిగా క్రీస్తు విరోధి పైన నువ్వు జయం చూడవు. And the next thing, you must have in the armor
17th, take the helmet of salvation and the sword of the Spirit. ఈ సర్వాంగ కవచంలో తర్వాత చూస్తున్నటువంటి ఆయుధము దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. The helmet is very important. మరి ఈ శిరస్త్రాణము మనకు చాలా ప్రాముఖ్యమైనది. You must have helmet of salvation. మీరు రక్షణ అనే శిరస్త్రాణము కలిగి ఉండాలి. If you don't have helmet of salvation, మీకు రక్షణ అనే శిరస్త్రాణం లేకపోతే go to Jesus యేసు యొద్దకు వెళ్ళండి, and ask him, ఆయనను అడగండి, Lord, do I have the helmet of salvation? ప్రభువా నాకు రక్షణ అనే శిరస్త్రాణం ఉందా? Ask him ఆయనను అడుగు, humbly. దీనత్వముతో అడుగు, He will give you. ఆయన నీకు ఇస్తాడు. And also sixth thing is the word of God. అదే రీతిగా ఆరవదిగా ఉన్నటువంటి ఆయుధము దేవుని వాక్యము. You must have the sword of the Spirit. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీకు ఉండాలి. ఆత్మ God ఖడ్గము, will give you the sword of the Spirit. ఆత్మ ఖడ్గమును దేవుడు నీకు ఇస్తాడు. He will give you the sword of the Spirit. ఆయన ఈ ఆత్మ ఖడ్గాన్ని నీకు ఇస్తాడు. Many people who have repented long back, గత దినాల్లో లేదా చాలా కాలం క్రిందటనే పశ్చాత్తాపడ్డవారు, they didn't know the word of God. వారికి దేవుని వాక్యం తెలియదు. They didn't know even to read the word of God. వారు దేవుని వాక్యం చదవాలి అని కూడా తెలియదు. But I told them, కానీ నేను వారికి చెప్పినప్పుడు, you pray that God will give you the Spirit to read the word of God. మీకు దేవుడే సహాయం చేస్తాడు, దేవుడు ఆత్మని ఇస్తాడు దేవుని వాక్యం చదివే రీతిగా అని చెప్పినప్పుడు, Really they went and asked God, Lord, give me to read the word of God. నిజంగానే వారు వెళ్ళి దేవా మాకు దేవుని వాక్యాన్ని చదవగలిగేటువంటి పరిస్థితిని ఇవ్వండి అని అడిగినప్పుడు, Many people God gave them దేవుడు అలా చాలా మందికి వాక్యం చదివే పరిస్థితిని ఇచ్చారు. the Spirit to read the word of God. దేవుని వాక్యాన్ని చదవగలిగే ఆత్మ వారికి ఇవ్వబడింది. God made them to read the word of God. వారు దేవుని వాక్యాన్ని చదవగలిగారు. That Spirit will make you to read the word of God. దేవుని ఆత్మయని వాక్యం చదివే రీతిగా సహాయం చేస్తాడు. Many people say, I don't have education. చాలా మంది నాకు చదువు లేదు అంటారు. But God is powerful. కానీ దేవుడు శక్తి కలిగిన వాడు. If you ask the Lord, నీవు దేవుణ్ణి అడుగు, He will give you that spirit of reading the word of God. ఆయన వాక్యము చదవగలిగేటువంటి ఆత్మని నీకు ఇస్తాడు. Then you will know many things about the word of God. అప్పుడు నువ్వు స్పష్టంగా దేవుని వాక్యాన్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతావు. When your neighbor is uneducated, నీ పొరుగు వారు ఒకవేళ చదువు లేని వారైతే don't leave him. వారిని విడిచిపెట్టొద్దు, Don't leave her. ఆమెను విడిచిపెట్టొద్దు. Sit with them వారితో కూర్చో, and teach them the word of God. వారికి దేవుని వాక్యాన్ని బోధించు. And teach them how to read the word of God. అదే రీతిగా దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అనేది చెప్పగలగాలి. It's a great thing to make them to read the word of God. వారిని దేవుని వాక్యం చదివే రీతిగా చేయడం అనేది ఎంతో విలువైనది. Then they will have the whole armor of God. అప్పుడు వారు దేవుని సర్వాంగ కవచమును వారు కలిగి ఉంటారు. And what are you doing now? మరి ఈ సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? Are you preparing yourself? నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? You prepare yourself and you must prepare others also. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి, అదే రీతిగా ఇతరులను కూడా సిద్ధపరచాలి. And seventh thing is praying always. ఏడవ ఆయుధము అన్ని వేళలా ప్రార్థించడం, సకల విధమైన ప్రార్థన. 18th verse. 18వ వచనంలో చూసినట్టయితే, Praying always with all prayers of supplication in the Spirit. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయాలి. The days to come are horrible days. రాబోయే దినములు ఎంతో భయంకరమైన దినములు. That's why you must prepare yourselves from now onwards. అందు నిమిత్తమే నిన్ను నీవు ఇప్పటి నుండే సిద్ధపరచుకోవాలి. Then you may be able to withstand against the wiles of the devil. అలా అయితేనే గాని నీవు సరైన రీతిగా నిలవలేవు. You will be able to face the demonic miracles and powers. నీవు ఎన్నో ఆ దురాత్మలు చేసేటువంటి శక్తికరమైన కార్యాలు లేదా సూచక క్రియలు చూడవలసి వస్తుంది. Do you have the whole armor of God? అయితే నీవు దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచమును కలిగి ఉన్నావా? There will be great war between saints and Antichrist. పరిశుద్ధులకును క్రీస్తు విరోధినికి మధ్య గొప్ప యుద్ధము జరగబోతుంది. Blessed is he that readeth and meditate, and blessed is he that heareth. మరి ఈ సంగతులను గూర్చి చదువుచున్నవాడు వినుచున్నవాడు ధన్యుడు. Are you teaching these things to others also? ఇతరులకు కూడా బోధించగలుగుతున్నావా? And keep those things
ఈ విషయాలను గైకొనగలుగుతున్నావా? If you do not obey the word of God, దేవుని వాక్యాన్ని గైకొనకపోతే your consequences will be great. పర్యవసనాలు ఎంతో ఘోరంగా ఉంటాయి. God is giving you the word of God now. దేవుడి సమయంలో ఆయన వాక్కును నీకు ఇస్తున్నాడు. Prepare yourself నిన్ను నువ్వు సిద్ధపరచుకో, and prepare others. ఇతరులను సిద్ధపరచు.